Hi everyone. So welcome back to English with Jalil sir. Today we are going to discuss 18th video of previous year question paper. So coming to 66th question. I scarcely opened the door dash the bell rang. So ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. I scarcely opened the door dash the bell rang. అంటే బెల్ రింగ్ అయినప్పుడు నేను డోర్ అనేది ఓపెన్ చేశాను అంటే స్కేర్స్లీ. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు దెన్ వెన్ ఆఫ్టర్. సో మనకి ఎప్పుడైనా కూడా స్కేర్స్లీ అనే కంజంక్షన్ వచ్చినప్పుడు వెన్ మాత్రమే వస్తుంది. దిస్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ కంజంక్షన్ స్కేర్స్లీ అండ్ వెన్. ఐ స్కేర్స్లీ ఓపెన్ ద డోర్ వెన్ ద బెల్ ర్యాంగ్. రైట్, ఇది కాంబినేషన్. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 67. He decided to sell the house. దిస్ సెంటెన్స్ కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్. అంటే ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. హీ డిసైడెడ్ టు సెల్ ద హౌస్. ఈ సెంటెన్స్ని ఇంకా వేరే విధంగా ఏ విధంగా రాయొచ్చు అని అడుగుతున్నాడు. హీ డిసైడెడ్ దట్ ద హౌస్ సెల్. సో ఇక్కడ మనకి దట్ అనే కంజంక్షన్ యాడ్ చేయడం జరిగింది. బట్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాడు ఇక్కడ. హీ డిసైడెడ్ దట్ ద హౌస్ సెల్, ఇది రాంగ్ అవుతుంది. రైట్. సెకండ్ వన్, హీ డిసైడెడ్ దట్ ద హౌస్ టు సెల్, ఇది కూడా రాంగ్. రైట్. హీ డిసైడెడ్ దట్ ద హౌస్ షుడ్ బి సెల్, ఇది కూడా రాంగ్ అవుతుంది. ఫోర్త్ వన్, హీ డిసైడెడ్ దట్ ద హౌస్ షుడ్ బి సోల్డ్. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. ఇది ప్యాసివ్ వాయిస్లో ఇవ్వడం జరిగింది చూడండి. హీ డిసైడెడ్ దట్ ద హౌస్ షుడ్ బి సోల్డ్ అంటే ఇక్కడ మనకి బీ ఫామ్ ప్లస్ V3లో ఇచ్చాడు. రైట్. ద రిమైనింగ్ ఫస్ట్ సెంటెన్స్ ఏదైతే ఉందో బిగినింగ్ సెంటెన్స్ ఇది కామన్గా ఇచ్చాడు. బట్ ద రిమైనింగ్ సెంటెన్స్ ఏదైతే ఉందో V3 అంటే బీ ఫామ్ ప్లస్ V3 అంటే ప్యాసివ్ వాయిస్లోకి మార్చడం జరిగింది. సో ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. అండ్ 68. హీ సెడ్ టు మీ వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ. దిస్ సెంటెన్స్ కెన్ బి రిపోర్టెడ్ యాజ్. మళ్ళీ ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో ఇవ్వడం జరిగింది, ఇండైరెక్ట్లోకి మార్చమంటున్నాడు. హీ సెడ్ టు మీ వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ. సో సెడ్ టు అనేది ఏం జరిగింది ఇక్కడ ఆస్క్డ్గా మారుతుంది. ఓకే, వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ ఇది ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది. సో ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉన్నప్పుడు దీన్ని ఏం చేయాలి మనం పాస్ట్ కంటిన్యూస్లోకి మార్చాలి. రైట్. సో ఆర్ అనేది వాజ్ అవుతుంది, యూ అనేది ఏమవుతుంది హీ సెడ్ టు మీ కాబట్టి ఇక్కడ ఐ అవుతుంది. రైట్. చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఇన్వర్షన్ అనేది తీసుకోవాలి, అది కూడా చూడాలి. వాట్ ఐ వాజ్ డూయింగ్ రావాలి. నౌ అనేది ఏ విధంగా మారుతుంది అంటే దెన్గా మారుతుంది. వాట్ ఐ వాజ్ డూయింగ్ దెన్. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది చూద్దాం. హీ ఆస్క్డ్ మీ వాట్ వాజ్ ఐ డూయింగ్ నౌ, ఇది రాంగ్, ఇక్కడ ఇన్వర్షన్ అనేది జరగలేదు. రైట్. సెకండ్ వన్, హీ ఆస్క్డ్ మీ వాట్ వాజ్ ఐ డూయింగ్ దెన్, ఇది కూడా రాంగ్, ఇక్కడ ఇన్వర్షన్ అనేది జరగలేదు. థర్డ్ వన్, హీ ఆస్క్డ్ మీ వాట్ ఐ వాజ్ డూయింగ్ నౌ. సో ఇక్కడ ఇన్వర్షన్ జరిగింది బట్ వాట్ ఐ వాజ్ డూయింగ్ నౌ అనేది మార్చలేదు. సో నౌ అనేది దెన్గా మారాలి బట్ ఇక్కడ మార్చలేదు. హీ ఆస్క్డ్ మీ వాట్ ఐ వాజ్ డూయింగ్ దెన్. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. హీ సెడ్ టు మీ అనేది ఆస్క్డ్గా మారింది. రైట్. వాట్ ఐ వాజ్ డూయింగ్ దెన్, ఇది కరెక్ట్ అవుతుంది. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ సెంటెన్స్. 66 వచ్చి రైట్ స్కేర్స్లీ అండ్ వెన్ కాంబినేషన్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ 67 ఏమో యాక్టివ్ వాయిస్లో ఇచ్చి ప్యాసివ్ వాయిస్లో అడిగాడు ఈ సెంటెన్స్ని. 68 డైరెక్ట్లో ఇచ్చి ఇండైరెక్ట్లో అడగడం జరిగింది. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 69. మౌనిక ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద క్లెవరెస్ట్ గర్ల్స్ ఇన్ ద క్లాస్. దిస్ సెంటెన్స్ కెన్ బి ఆల్సో బి ఎక్స్ప్రెస్డ్ యాజ్. మనకేమి ఇచ్చాడు ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇచ్చాడు. మౌనిక ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద క్లెవరెస్ట్ గర్ల్స్. క్లెవరెస్ట్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ అంటే సూపర్లేటివ్ డిగ్రీ ఇవ్వడం జరిగింది. సో సూపర్లేటివ్ డిగ్రీలో ఏమని చెప్తున్నాడు, మౌనిక ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద క్లెవరెస్ట్ గర్ల్. ఆమె ఒక క్లెవరెస్ట్ గర్ల్స్లో ఆమె కాదు అని ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనకి ఇంకా ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. నెక్స్ట్ వన్, సమ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఆర్ క్లెవరర్ దాన్ మౌనిక. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది బట్ స్టిల్ విల్ సీ. వెరీ ఫ్యూ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ క్లెవర్ యాజ్ మౌనిక, ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి మౌనిక ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద క్లెవరెస్ట్ అంటే క్లెవరెస్ట్ గర్ల్స్లో ఆమె కాదు అంటే ఆమె క్లెవర్ కాదు అన్నట్టు దాని మీనింగ్. రైట్. క్లెవరెస్ట్ గర్ల్స్లో ఆమె లేదు అన్నప్పుడు ఆమె క్లెవర్ కాదు. అలాంటి ఇప్పటికే సెంటెన్స్ ఏమి ఇచ్చాడు, వెరీ ఫ్యూ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ క్లెవర్ యాజ్ మౌనిక. అంటే మౌనిక ఎంత క్లెవరో మిగతా అంటే కొంతమంది అమ్మాయిలు కూడా అంతే క్లెవర్గా ఉన్నారు అంటున్నాడు. సో ఆమె క్లెవర్ కానప్పుడు మిగతా అమ్మాయిలతో ఆమెను పోల్చాల్సిన అవసరం లేదు. థర్డ్ వన్, నో అదర్ గర్ల్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ క్లెవర్ యాజ్ మౌనిక. అంటే మౌనిక లాగా వేరే ఏ అమ్మాయి కూడా క్లెవర్గా లేదు అంటున్నాడు. సో ఆమె క్లెవరే కానప్పుడు ఇది సూటబుల్ కాదు. మౌనిక ఈజ్ క్లెవరర్ దాన్ ఎనీ అదర్ గర్ల్, ఇది కూడా రాంగ్. అంటే ఆమె క్లెవర్ కానప్పుడు
రైట్, వేరే గర్ల్స్ తోటి కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, సమ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఆర్ క్లెవరర్ దాన్ మౌనిక, అంటే కొంతమంది అమ్మాయిలు మౌనిక కంటే క్లెవర్ అంటున్నాడు. ఎస్, దిస్ ఈస్ కరెక్ట్ వన్. ఇక్కడ క్లెవరెస్ట్ గర్ల్స్లో ఈమె లేనప్పుడు సో కంపల్సరీ కొంతమంది అమ్మాయిలు ఈమె కంటే క్లెవర్గా ఉంటారు. రైట్, ఇది ఫస్ట్ వన్ కరెక్ట్ అవుతుంది. 70, ఐడెంటిఫై ద ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇంపరేటివ్ సెంటెన్స్ ఇందులో ఏది అని అడుగుతున్నాడు. సో ఇంపరేటివ్ సెంటెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటిది, మనకి ఆర్డర్ ఇవ్వడం కానీ, రైట్, రిక్వెస్ట్ చేయడం కానీ, కమాండ్ ఇవ్వడం కానీ, అలాంటి సెంటెన్స్ని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. మనకు 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. అసర్టివ్, రైట్, అంటే డిక్లరేటివ్ ఆర్ ఇంటరాగేటివ్, ఇంపరేటివ్, రైట్, ఎక్స్క్లమేటరీ. అందులో ఇంపరేటివ్. హౌ హాట్ టుడే ఈజ్. సో ఇక్కడ హౌ హాట్ టుడే అనేది ఇది ఫుల్ సెంటెన్స్, సో ఇట్ ఈస్ నాట్ ఇంపరేటివ్. హియర్ కమ్స్ ద బస్, ఇది కూడా కాదు. రైట్, వాక్ కేర్ఫుల్లీ, ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. వాక్ కేర్ఫుల్లీ అంటే ఇక్కడ మనకి వితౌట్ సబ్జెక్ట్ ఇచ్చాడు. రైట్, వితౌట్ సబ్జెక్ట్ ఉండే సెంటెన్స్ని కంపల్సరీ మనం ఇంపరేటివ్ అంటాం, ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ ఏంటిది, ఇక్కడ మనకి ఇక్కడ ఆర్డర్ చేస్తున్నాడు, వాక్ కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా నడువు అని ఆర్డర్ చేస్తున్నాడు కాబట్టి ఈ సెంటెన్స్ అనేది ఇంపరేటివ్ అవుతుంది. సో నో మ్యాన్ కెన్ సర్వ్, ఇది రాంగ్. అయితే ఆల్రెడీ మనకి ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి అండ్ ఇది ఇంపరేటివ్ కాదు. థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్. 71, రవి బాట్ డాష్ హార్స్ డాష్ ఆక్స్ అండ్ డాష్ ఓల్డ్ కౌ. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ అడుగుతున్నాడు. ఏంటి, ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది. ఎస్, రవి బాట్ డాష్ హార్స్. హార్స్ అంటే ఏంటి, ఇక్కడ హెచ్ కాన్సనెంట్ సౌండ్ ఇచ్చాడు. కాన్సనెంట్ సౌండ్ ఇచ్చినప్పుడు మనకి ఏ మాత్రమే వస్తుంది. రవి బాట్ ఏ హార్స్ డాష్ ఆక్స్. ఆక్స్ అంటే ఆ, వావెల్ సౌండ్ వచ్చింది. సో వావెల్ సౌండ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, యాన్ రాయాలి. అండ్ ఓల్డ్ కౌ, రైట్. సో ఓల్డ్ కౌ అన్నప్పుడు ఇక్కడ మనకి 2 విధాలా అవుతుంది కరెక్ట్గా. సో ఓ అనేది ఏమవుతుంది, కాన్సనెంట్ సౌండ్ ఇచ్చాడు. కాన్సనెంట్ సౌండ్ ఇచ్చినప్పుడు యాన్ కూడా రాయొచ్చు, లేదంటే ఓల్డ్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది. రైట్, అంటే అన్ని కౌస్ ఉంటాయి అక్కడ, ఆ కౌస్లో మనకి ఓన్లీ ఓల్డ్ ఏదైతే ఉందో దాన్ని స్పెసిఫిక్గా అంటున్నాడు కాబట్టి అప్పుడు దా కూడా సూటబుల్ అవుతుంది. సో మనకి ఏ అండ్ ద ఇది రాంగ్. ఏ అండ్ ఏ ఇది రాంగ్. ఏ అండ్ ఇది కూడా కరెక్టే అవుతుంది. ఏ అండ్ ద ఇది కూడా కరెక్టే అవుతుంది. రైట్, సో మనకి 2 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రైట్, సో ఓ అనేది కాన్సనెంట్ వావెల్ సౌండ్ వచ్చింది కాబట్టి యాన్ తీసుకోవాలి, లేదంటే స్పెసిఫిక్గా ఓల్డ్ కౌ అని మెన్షన్ చేశాడు కాబట్టి ద అని కూడా కరెక్ట్ అవుతుంది. 69 వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. 70 ఇంపరేటివ్ సెంటెన్స్. 71 ఆర్టికల్స్. So coming to 72, question number 72, still waters run deep. The word still in the sentence is an. Noun, adverb, preposition, adjective. సో మనకి ఇక్కడ ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో స్టిల్ అనే వర్డ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతున్నాడు. రైట్, సో సింపుల్ ఇక్కడ మనకి ఇది మొత్తం సబ్జెక్ట్గా తీసుకుందాం. రైట్, వర్బ్ అండ్ ఇది ఆబ్జెక్ట్. రైట్, కాంప్లిమెంటరీ అనొచ్చు, కాంప్లిమెంటరీ సెంటెన్స్. సో ఇందులో సబ్జెక్ట్లో వాటర్స్ అంటే ఏంటి, ఇట్స్ ఎ నౌన్. వాటర్స్ అనేది నౌన్. సో నౌన్ క్వాలిఫై చేసేది ఏదవుతుంది, అడ్జెక్టివ్. రైట్, సో అడ్జెక్టివ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నౌన్ ఏది క్వాలిఫై చేస్తుంది, అడ్జెక్టివ్ క్వాలిఫై చేస్తుంది. రైట్, సో ఫోర్త్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్. 73, లెట్స్ గో హోమ్ కంప్లీట్ ద సెంటెన్స్. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. లెట్స్ గో హోమ్, డూ వి, డోంట్ వి, షుడ్ వి, షాల్ వి. సో ఇక్కడ మనకి లెటర్స్ గో హోమ్ అంటే మనం ఇంటికి వెళ్దాం పదండి, రైట్ అనే మీనింగ్ వస్తుంది. సో అది ఇంకా మనం ఇంటికి వెళ్ళలేదు. సో ఇంటికి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళాలి. లెటర్స్ గో హోమ్ అంటే రైట్ వెళ్దామా అనే మీనింగ్ వస్తుంది. లెటర్స్ గో హోమ్, ఇంటికి వెళ్దాం పదండి, వెళ్దామా అని మనం అడుగుతాం. సో వెళ్దామా అంటే యాక్షన్ అనేది కంప్లీట్ కాలేదు, సో ఫ్యూచర్ అవుతుంది. సో మనకి ఇక్కడ అజ్ వచ్చింది. అజ్ అంటే ఏంటి, అజ్కి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏమొస్తుంది, వి వస్తుంది. రైట్, వి. సో వీకి ఫ్యూచర్లో ఏ ఆక్సిలరీ వస్తుంది, షెల్ వస్తుంది. రైట్, షెల్ వి రావాలి. సో నెక్స్ట్ థింగ్, లెట్స్ గో హోమ్ అంటే ఇది పాజిటివ్లో ఉంది కదా సెంటెన్స్, మరి నెగిటివ్లోకి మార్చాలి కదా అంటే లెట్స్ వచ్చినప్పుడు ఆ రూల్ అనేది వర్తించదు. లెట్స్ వచ్చినప్పుడు కంపల్సరీగా మనం పాజిటివ్లోని సెంటెన్స్ రాయాలి. రైట్, లెటర్స్ గో హోమ్ ఆల్రెడీ ఇది సెంటెన్స్ అనేది ప్రెజెంట్ కంటిన్యూస్లో మాట్లాడడం జరుగుతుంది, బట్ జరిగే యాక్షన్ ఏదైతే ఉందో ఫ్యూచర్లో జరుగుతుంది. షెల్ వి మాత్రమే వస్తుంది, అంటే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ మాత్రమే వస్తుంది, ఇక్కడ నెగిటివ్ రాదు, గుర్తుపెట్టుకోండి. లెట్స్ వచ్చినప్పుడు నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాదు. అండ్ కమింగ్ టు 74,
It's 10 o'clock in the morning and Raj is still in bed. It's time he dash. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇట్స్ 10 o'clock in the morning అంటే ఎంత టైం ఎంత అవుతుంది, 10 గంటలు అవుతుంది. రాజ్ ఈజ్ స్టిల్ ఇన్ బెడ్, ఇంకా అతడు ఎక్కడ ఉన్నాడు, బెడ్లోనే ఉన్నాడు. ఇట్స్ టైమ్ హీ డాష్, ఇక్కడ ఏమి ఇచ్చాడు, చూస్ ద సూటబుల్ ఆన్సర్ టు కంప్లీట్ ద సెంటెన్స్. గెట్ అప్, గాట్ అప్, గెట్స్ అప్, హ్యాస్ గాట్ అప్. సో మనకి ఎప్పుడైనా కూడా ఇట్స్ టైమ్ అనే ఫ్రేజ్ వచ్చినప్పుడు ఓన్లీ సింపుల్ పాస్ట్ని మాత్రమే వాడాలి. ఇట్స్ టైమ్ హీ గాట్ అప్ అనే సెంటెన్స్ మాత్రమే వస్తుంది, అంటే సింపుల్ పాస్ట్లో ఉన్న వర్బ్ని మాత్రమే యూజ్ చేయాలి. ఇట్స్ టైమ్ హీ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. ఏ వర్బ్ రావాలి అంటే V2, పాస్ట్కి సంబంధించిన వర్బ్ రావాలి. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ టైమ్ అనే ఫ్రేజ్ వచ్చినప్పుడు కంపల్సరీగా V2 మాత్రమే రావాలి సబ్జెక్ట్ తర్వాత. కమింగ్ టు 75, మనోజ్ ట్రైడ్ 3 shirts డాష్ ఫిట్టెడ్ హిమ్ అండ్ చూస్ ద సూటబుల్ ఆన్సర్ టు కంప్లీట్ ద సెంటెన్స్. నన్ ఆఫ్ ఇట్, నన్ ఆఫ్ హోమ్, నీదర్ ఆఫ్ హోమ్, నన్ ఆఫ్ విచ్. సో ఇక్కడ మనకి ఏం చేశాడు, మనోజ్ ట్రైడ్ 3 షర్ట్స్ వచ్చింది. సో షర్ట్స్ వచ్చినప్పుడు ఏమొస్తుంది మనకి, థింగ్స్ కాబట్టి సో థింగ్స్కి సూటబుల్ ప్రొనౌన్ని తీసుకోవాలి, రిలేటివ్ ప్రొనౌన్ని తీసుకోవాలి మనం. సో నన్ ఆఫ్ ఇట్ అనేది ఓకే, బట్ ఇది దేనికి సంబంధించింది, ఇది సింగులర్కి సంబంధించింది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి షర్ట్స్, 3 ఉన్నాయి. సో 3 ఉన్నప్పుడు సింగులర్ అనేది సూటబుల్ కాదు. నన్ ఆఫ్ హోమ్ అంటే ఇది పర్సన్కి సంబంధించింది, రైట్, ఇది సూటబుల్ కాదు. నీదర్ ఆఫ్ హోమ్ కూడా పర్సన్కి సంబంధించింది. అండ్ నన్ ఆఫ్ విచ్ అనేది కరెక్ట్ వన్, ఎందుకంటే విచ్ అనేది సూటబుల్ ఆఫ్ థింగ్స్, అట్ ద సేమ్ టైం ప్లూరల్కి కూడా మనం యూజ్ చేయొచ్చు. 4th one is the correct one. మనోజ్ ట్రైడ్ 3 shirts, నన్ ఆఫ్ విచ్ ఫిటెడ్ హిమ్, అంటే అందులో ఏది కూడా దానికి ఫిట్ కాలేదు. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 76, ఐ అపాలజైజ్ దెమ్ ఫర్ కీపింగ్ దెమ్ వెయిటింగ్. ఎర్రర్, సో ఫైండ్ ద ఎర్రర్. అంటే ఇందులో సెంటెన్స్లో ఎర్రర్ ఇవ్వడం జరిగింది, అంటే ఒక పార్ట్ ఆఫ్ సెంటెన్స్లో ఎర్రర్ ఉంది, తప్పు ఉంది. సో వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్. ఐ అపాలజైజ్డ్ దెమ్ ఫర్ కీపింగ్ దెమ్ వెయిటింగ్. సో అపాలజైజ్ దగ్గర ఏం రావాలి అంటే 2 రావాలి. ఐ అపాలజైజ్డ్ టు దెమ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో B ఈజ్ ద రాంగ్ వన్. కమింగ్ టు 77, చూస్ ద వర్డ్ దట్ ఈస్ రాంగ్లీ స్పెల్డ్. ఇక్కడ మనకి 4 వర్డ్స్ ఇవ్వడం జరిగింది, ఆ వర్డ్స్లో ఏది రాంగ్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్ MANEUVER. సో మాన్యువర్ is the correct one, no spelling mistake. Second one EXTEMPORE, extempo, ఇది కూడా కరెక్ట్ అవుతుంది. థర్డ్ వన్ ENTREPRENEUR, ఎంటర్ప్రైనర్, ఇది కూడా కరెక్టే. ఫోర్త్ వన్ IMPROMPTU, impromptu, ఎస్, ఇది కూడా కరెక్ట్. అంటే 4 కూడా రాంగ్, కరెక్టే ఉన్నాయి. దెర్ ఇస్ నో మిస్టేక్. యాక్చువల్లీ క్వశ్చన్ పేపర్లో మిస్టేక్ ఉండొచ్చు, బట్ వెన్ యూ ఆర్ టైపింగ్ ఇన్ ద సిస్టమ్ ల్యాప్టాప్ ఆటోమేటిక్గా స్పెల్లింగ్ ఏదైతే ఉందో కరెక్ట్ అయి ఉంటుంది. Coming to, once you check in the textbook, once you check in the model paper book. Coming to 78, choose a sentence that has a correct punctuation. ఇందులో ఏది కరెక్ట్ పంక్చుయేషన్ ఉందో అని అడుగుతున్నాడు. సో 4 sentences ఇవ్వడం జరిగింది. The leaves as we shall see immediately are the feeders of the plant. Yes, ఇది కరెక్ట్ అవుతుంది, బట్ స్టిల్ విల్ see remaining also. The leaves as we shall see immediately are. సో ఇక్కడ మనకి కామా వచ్చింది, బట్ ఇక్కడ కామా is missing. So this is wrong one. And the leaves as we shall see immediately, ఇది కూడా రాంగ్ అవుతుంది, ఇక్కడ కామా అనేది మిస్ అయింది. The leaves as we shall see immediately, ఇది కూడా రాంగ్ అవుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. The leaves అనేది సబ్జెక్ట్ అయితే దీన్ని ఎక్స్టెన్షన్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే సెంటెన్స్ ఏదైతే ఉందో దాన్ని 2 కామాల మధ్య ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ హెల్పింగ్ వర్బ్తో, ఆక్సిలరీతో స్టార్ట్ చేశాడు. ఆర్ ద ఫీడర్స్ ఆఫ్ ద ఇది మెయిన్ వర్బ్. The leaves are the feeders of the plant అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. కమింగ్ టు 79, we should do away with the present banking system. సో మనకి ఒక సెంటెన్స్ ఇచ్చాడు, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ డూ అవే, అంటే డూ అవే విత్ యొక్క ఎక్స్ప్రెషన్ యొక్క మీనింగ్ ఏంటి అడుగుతున్నాడు. ప్రొహిబిట్, అబ్స్టెయిన్, అకాంప్లిష్, అబాలిష్. సో డూ అవే విత్ అంటే అబాలిష్ అవుతుంది, ఏమవుతుంది, అబాలిష్. వీ షుడ్ డూ అవే విత్ ద ప్రజెంట్ బ్యాంకింగ్ సిస్టమ్, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ బ్యాంకింగ్ సిస్టమ్ని రద్దు చేయాలి అంటున్నాడు, అబాలిష్ అంటే. సో ప్రొహిబిట్ అంటే నిషేధించడం, అబ్స్టెయిన్ అంటేనేమో దూరంగా ఉంచడం. సో మనం దాన్ని నిషేధించలేము, అలానే దూరంగా ఉంచలేము. అకాంప్లిష్ అంటే సాధించలేము. అబాలిష్ అంటే ఏంటి, రద్దు చేసి ఏం చేయాలి, మళ్ళీ ఇంకొక సిస్టమ్ని తీసుకురావాలి అనే మీనింగ్ వస్తుంది. 76 అనేది ఏమి ఇచ్చాడు, ఫైండ్ ద ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్. 76 రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. 78 punctuation.
79, రైట్. ఏమిచ్చాడు ఇక్కడ మనకి ఫ్రేజ్ యొక్క మీనింగ్ అడిగాడు, రైట్. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 80. I am dash forward to our tour schedule next week. Complete the sentence. అంటే ఇక్కడ మనకి ఒక ఫిలప్ ఇవ్వడం జరిగింది, దానిలో ఏమొస్తుందో అడుగుతున్నాడు. I am seeing forward to our tour schedule. Seeing అనేది రాదు, రైట్. I am watching, రాంగ్. I am looking, yes, ఇది కరెక్ట్ ఫ్రేజ్ అవుతుంది. లుకింగ్ ఫార్వర్డ్ అనేది కరెక్ట్ ఫ్రేజ్ అవుతుంది. సో లుకింగ్ ఈజ్ ద కరెక్ట్ వన్. I am looking forward to రావాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇచ్చి ఫిల్అప్ ఇచ్చాడు, అప్పుడు అక్కడ ఏమొస్తుంది, టూ వస్తుంది, రైట్. ఐఎమ్ లుకింగ్ డాష్ టూ అంటే మళ్ళీ ఫార్వర్డ్ రావాలి. సో దీన్ని ఈ ఫ్రేజ్ని మనం గుర్తుంచుకోవాలి. ఐఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అనేది కరెక్ట్గా గుర్తుంచుకోండి. 81. సునీల్ సోల్డ్ హిజ్ హౌస్ బికాజ్ ఇట్ వాజ్ రియల్లీ ఎ వైట్ ఎలిఫెంట్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ వైట్ ఎలిఫెంట్. ఎస్, ఇక్కడ మళ్ళీ ఇంకొక మీనింగ్ అడిగాడు. వైట్ ఎలిఫెంట్ యొక్క మీనింగ్, ఈ ఫ్రేజ్ యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. Sunil sold his house because it was a really white elephant. A spacious one, a useless one, a cozy one, luxurious one. So a useless one. So useless one is the correct one. White elephant ante then meaning enti ante costly but useless. Adi costly kani useless ane meaning vastundi. So second one is the correct one. 82. With the dash of the television, the radio no longer holds the same for people as it did once. సో ఇక్కడ మనకి ఫిలప్ విత్ ద డాష్ ఆఫ్ ద టెలివిజన్ ఏమొస్తుంది, విత్ ద కమింగ్ ఆఫ్ ద టెలివిజన్ అనొచ్చు. విత్ ద కమింగ్ ఆఫ్ ద టెలివిజన్ ద రేడియో నో లాంగర్ హోల్డ్స్ ద సేమ్ తర్వాత ఇక్కడ ఫిలప్ రావాలి. యాక్చువల్గా ఫిలప్ అనేది మిస్ అయింది, రైట్. ఇప్పుడు చూద్దాం. విత్ ద కమ్ రాంగ్, విత్ ద కమింగ్ అనొచ్చు. విత్ ద కమింగ్ అనేది ఇక్కడ ఇచ్చాడు, మూడిట్లలో ఇచ్చాడు. కమింగ్ అనేది విత్ ద కమింగ్, ఓకే. The coming of the television, the radio no longer holds the same attracted. So wrong, ఇది కూడా wrong అవుతుంది, right. And coming, with the coming of the television, the radio no longer holds the same attracts. Wrong, ఇది కూడా wrong. Yes, ఇది కరెక్ట్ ఉంది. Attraction is the correct one. With the coming of the television, the radio no longer holds the same attraction for the people. Same attraction అనేది కరెక్ట్ అవుతుంది. So fourth one is the correct one. 83. The body of the letter can be called. సో లెటర్ యొక్క అంటే బాడీ ఆఫ్ ద లెటర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమని పిలుస్తామని అడుగుతున్నాడు. సబ్స్క్రిప్షన్ రాంగ్. సబ్స్క్రిప్షన్ అనేది కింద మనకి ఎండింగ్లో ఇస్తాడు. సాల్యుటేషన్ ఇది కూడా రాంగ్, ఇది గ్రీటింగ్ అవుతుంది. సూపర్స్క్రిప్షన్ ఇది కూడా రాంగ్, ఇది అడ్రస్ మెన్షన్ చేస్తాం. కమ్యూనికేషన్ ఇది కరెక్ట్ వన్. బాడీ ఆఫ్ ద లెటర్ని ఏమంటాం మనము, కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేట్ చేస్తాం. మనకు ఆ లెటర్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నామో అది ఎక్స్ప్లెయిన్ చేసే మ్యాటర్ని కమ్యూనికేషన్ అనవచ్చు. 84. రవీస్ కామెంట్ వాజ్ ఫౌండ్ పాయింట్లెస్ బై ద బోర్డ్. ఇక్కడ రవీస్ కామెంట్ అంటే రవి కామెంట్ చేశాడు, బట్ అది ఎలా ఉందట, ఫౌండ్ పాయింట్లెస్ బై ద బోర్డ్. చూస్ ద వర్డ్ అపోజిట్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ పాయింట్లెస్. ఈ పాయింట్లెస్ యొక్క అపోజిట్ మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. ప్రిమిటివ్, ప్రిమిచ్యూర్, సిగ్నిఫికెంట్ అండ్ ఇంపార్షియల్. సో పాయింట్లెస్ అంటే ఏంటి, ఇక్కడ మొత్తానికి ఎలాంటి మీనింగ్ అనేది లేకపోవడం. సిగ్నిఫికెంట్ అంటే ఇంపార్టెంట్ అనొచ్చు, రైట్. ఇది కరెక్ట్ అవుతుంది. పాయింట్లెస్కి అపోజిట్ వర్డ్ ఏంటి, సిగ్నిఫికెంట్. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 80, రైట్. మనకి ఇక్కడ వర్బ్ ఈజ్ మిస్సింగ్, ఆ వర్బ్ని అడుగుతున్నాడు. అండ్ 81 వచ్చేసి రైట్ మీనింగ్ అడిగాడు, ఫ్రేజ్ యొక్క మీనింగ్. 82 వచ్చేసి మళ్ళీ సేమ్ వర్బ్స్, సూటబుల్ వర్బ్స్ అడగడం జరిగింది ఇక్కడ. 83 బాడీ ఆఫ్ ద లెటర్. అండ్ 84 వచ్చేసి అపోజిట్ యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ అడిగాడు, రైట్. దిస్ ఈజ్ అబౌట్ today's session, and this question paper is related to social background question paper and this one has taken from the 2025 question paper, latest one. So you can see in this also punctuation mark question was asked here. The punctuation సంబంధించిన క్వశ్చన్ అడగడం జరిగింది. అండ్ ఇందులో ఎక్కువ వర్బ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరిగింది, అబ్జర్వ్ చేయండి, రైట్. సో వొకాబులరీ అండ్ వర్బ్స్, రైట్, మీనింగ్స్ అంటే యాంటోనిమ్స్ అండ్ సినానిమ్స్, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఎక్కువ అడగడం జరిగింది, రైట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు లైక్ ద వీడియోస్ అండ్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్టయితే, లేదంటే మీ మొబైల్లో ఉన్న గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి కూడా షేర్ చేయండి, రైట్. థ్యాంక్ యూ ఆల్.